సార్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన జరిగింది. ఒక పక్క ప్రతిపక్షాలు, పాలక పక్షాలు గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టాయి. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు మోసం ప్రభుత్వం అంటే ఒకళ్ళేమో మేనిఫెస్టో రీకాలింగ్ అని చెప్తే అని టైటిల్ పెట్టారు. ఇంకొకళ్ళేమో ప్రభుత్వాల తరపు నుంచి తొలి అడుగు అంటున్నారు. ఎలా ఉంది ఇప్పుడు వాస్తవంగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో అవి అమలు చేయలేని పరిస్థితుల్లోనే కనబడుతున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసేది ప్రజల్ని ముంచేస్తుందని చెప్పి ఒకరేమో 9 లక్షల కోట్లు అని, ఒక ఆయన గవర్నర్ ప్రసంగంలోనేమో 10 లక్షల కోట్లని, అంతకుముందు ఏమో ప్రచారానికి ఏమో 14 లక్షల కోట్లు అప్పు చేశాడని, మరి ఇవన్నీ మాట్లాడుతూ పయ్యావుల కేసు అనే వ్యక్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 6,40,42,000 కోట్లు ఎంత అని చెప్పి లెక్క చెప్పాడు. మరి ఆయన మరి ఏది కరెక్ట్? ప్రజల్ని దయనమ అర్థం పర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఏది కరెక్ట్ అని నమ్మలేని పరిస్థితిలో చేయకుండా పాలకపక్షం ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే రాజ్యాంగాన్ని అందిపుచ్చుకున్నారో పాలకపక్షం, ఆనాడు మళ్ళీ ఈనాడు వరకు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, వైద్యం, విద్యని అందిస్తామని చెప్పి మరి ప్రమాణాలు చేసినటువంటి వాళ్ళు ప్రజల పక్షాన ప్రజలకి మనం ఏం సర్వీస్ ఇవ్వాలనేది అది చేస్తే బాగుంటుందని చెప్పి మరి ఈ సందర్భంగా పాలకపక్షం వారిని, అలాగే ప్రతిపక్షం సమస్యలు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడింది పాలకపక్షం కూడా స్వాగతించాలి. అట్లా కాకుండా ప్రశ్నించే వాళ్ళని అందరిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారని చెప్పి ప్రచారం అనేది ఉంది. మీడియా వాళ్ళని కూడా మరి ఎప్పటికప్పుడు మీడియాను కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆ మీడియా మిత్రులను కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టి నిర్బంధం చేస్తున్నారని, ఇట్లాంటి పరిస్థితి పాలకపక్షాన్ని జనాలకి దూరం అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు నమ్మి అప్పారావు. వార్తల్లో కానివ్వండి, వార్తా సమాచార పత్రికల్లో కానివ్వండి, నిన్న మొన్న చూసుకున్న 3 రోజుల నుంచి ఒక ఘటన జరుగుతుంది సార్. జనసేన శ్రీకాళహస్తి ఘటన. ఎవరైతే వినూత అనే గారు అక్కడ స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నారు, ఏదైతే ఉందో డ్రైవర్ని చంపి ఇలా కాలువలో పడేయడం ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి ఘటనలే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఎందుకంటారు? ఒక వినితయే కాకుండా వచ్చి ఈ పాలకపక్షం అందిపుచ్చిన దగ్గర నుండి అక్కడక్కడ అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ పాలకపక్షం కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. కానీ అవి ఎక్కడ కూడా మహిళల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్ని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మద్యం అనేది ఏరులే పారుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ గుడి లేదు, బడి లేదు, బెల్ట్ షాపుల పేరు మీద విపరీతమైన మద్యం అమ్మకం జరుగుతూ ఉంది. గుడివాడ నియోజకవర్గంలో కూడా జడ్పీ చైర్పర్సన్ ఆవిడ కూడా మహిళే, హారికారెడ్డి గారి పైన కూడా కారు ఆపి మరీ గంట నిర్వహించారు. ఈ గంజాయి బ్యాచ్ కానివ్వండి, రౌడీ బ్యాచ్ కానివ్వండి అడ్డుకున్నారు. ఏదైతే ఈ ప్రోగ్రాంలో పాల్గొవాల్సి ఉంది గడప గడప ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రీకాలింగ్ వెళ్తుండగా ఈ పెడన దగ్గర జరిగిన ఈ ఘటన ఎలా చూడాలి సార్? ఏదైతే ఉందో మహిళ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. ఆవిడ చాలా బాధాకరమైన విషయం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ దారుణాలు జరుగుతాం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ మహిళ వారే కాదు, ఎవరైనా సరే మహిళ అంటే అందరూ ఒకే పద్ధతిలో, భారతీ గారు జగన్ భార్య గారైనా సరే, లేదు చంద్రబాబు గారి భార్య అయినా సరే, ఈ సాధారణ మహిళ అయినా సరే, మహిళ అన్నాక ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అది మరి పాలకపక్షం తగు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నియోజకవర్గంలో మాజీ మంత్రి గారు పేరు నాని గారు కానివ్వండి, గుడివాడ కొడాల నాని గారికి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఎక్కడికక్కడ నిర్వహించారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పసుపు కుంకుమ గాజులతో ఎదురొచ్చారు ఎవరైతే ఉన్నారో మహిళలు, అక్కడ ఉన్న టీడీపీ మహిళలు ఏమంటున్నారంటే ఇవన్నీ తొడుక్కోమంటున్నారు. ఆయన రివర్స్గా మీ కొల్లి రవీంద్ర గారు ఏదైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకే మీరు తొడగండి, మేము వస్తాము ఒక 3 నెలల్లో అంటున్నారు. అసలు ఎలా ఉంది సార్? నిజంగా ప్రజల సమస్యలపైన వీళ్ళు తిట్టుకోవడమేనా? ప్రజల సమస్యలు మర్చిపోయి ఎంతసేపు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇద్దరు కూడా మిగతా పక్షాలు అనేక ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలే కాకుండా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఉంది. ఈ పార్టీలు కూడా ఇవాళ ఓ పక్కన ఉన్నాయా అనిపిస్తూ ఉంది. వైసీపీ ఇటువైపు టీడీపీ
మేమే జనంలో ఉన్నామనే పద్ధతిలో ఒకరినొకరు మరి దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించే దాంట్లో వెనకబడే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా క్వశ్చన్ సార్, చూస్తే జమిలీ ఎన్నికలు ఏదన్నా ఇక్కడ మళ్ళీ వస్తే కనుక ప్రతిపక్షాలకి అది ఒక ఊరటగా ఉంటుందంటారా? పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మోడీ గారు తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి మరొకసారి ముందుగానే ఎలక్షన్స్కి ఏమైనా వెళ్తారా? మోడీ గారు మరి జాతీయ స్థాయిలో ఏదో కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు, కానీ స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు ఆయన కూడా విపరీతమైన మరి అప్పులు చేశారు. ప్రజలు ఇవాళ 50-50 ఛాన్స్ల ఆలోచనలో ఉన్నారు. ఏది కరెక్ట్ ఏది కాదనే డైనామాలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వమే కరెక్ట్ అనేది ఆనాడు గతంలో ఏ ప్రభుత్వం చేసినా ఇలాంటి వాళ్ళు కావాలనేది ఉండేది. ఇవాళ ఏంటి ప్రజలకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో సందిగ్ధంలో పడ్డవి ఉన్నారు. మరి ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజల్ని సక్రమైన పాలన అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అన్న సంవత్సర పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో తొలి అడుగు అని పేరు పెట్టి గడప గడపకి వస్తున్నారు. మాజీ ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టోకి రీకాలింగ్ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఎవరు వచ్చారు, ఏమైనా వచ్చిన దాఖలా? నమస్కారం అండి. అన్నీ బాగానే చేసామని చెప్తున్నారు, కానీ అంతవరకు అన్నీ చేయలేదండి. ఎవరికి ఇంకా ఏమి అందలేదు. ఊరికే వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. అంతేనండి. సంవత్సర కాలంలో బడ్జెట్లన్నీ బేరీ వేసుకుని చేయడానికి చాలా టైం పడుతుంది అంటున్నారు వీళ్ళు. కానీ గత ప్రభుత్వాలు మేము ముందుగానే చేశాం కాబట్టి ప్రజలు అంతసేపు ఉండరు అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంది తల్లికి వందనం కానివ్వండి, అరకొరగా అందినాయా నిజంగా అందినాయా? ఈ 3 పథకాలు, పెన్షను, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఇవన్నీ ఎలా ఉంది? అన్నిట్లోనూ పెన్షన్ ఒకటే కొద్దిగా కరెక్ట్గా ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ ఏమి పడలేదు. మేము ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు మేము గ్యాస్ బుక్ చేసాము, మాకు ఒక్కసారి కూడా రాలేదు. తల్లికి వందనం కూడా అందరికీ పడలేదు అంటున్నారు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు. అది మా పిల్లలకి లేదు, ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మాకు ఇప్పుడు దాకా రాలేదు. అన్నీ అలా చేస్తామంటున్నారు. ఇవి బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ లేదని ముందే తెలుసు కదా వీళ్ళకి. తెలిసి కూడా అన్ని హామీలు ఇచ్చారు. అన్ని హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా, మాట మీద నిలబడాలి కదా. అవన్నీ చేసి గడప గడపకి వస్తే బాగుంటుంది. గత 3 రోజులుగా ఒక వార్త బాగా సంచలనంగా మారింది జనసేనకు సంబంధించి. ఏదైతే శ్రీకాళహస్తి ఘటన, ఏదైతే డ్రైవర్ని చంపేసి వదిలేశారో, సరే ఎంత పర్సనల్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి సస్పెండ్ చేశారు. ఎలా ఉంది? ఎందుకని ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి జనసేనలో? అంతకుముందు కిరణ్ రాయల విషయం ఇదే, ఒక మహిళ ఇబ్బంది పడింది. ఎందుకంటారు? ఏం జరుగుతుంది? అవి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అండి. మన పర్సనల్ కదా, వాళ్ళ గురించి పైగా ఒక ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అది తక్కువ మాట్లాడితే. వర్గంలో టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బొజ్జల ఆయన పేరు చెప్పారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిజ నిర్ధారణలు తేలేక ఏదో వీడియోలు పాపం ఇబ్బంది పెట్టాయంటే ఎలా ఉన్నాయి? కొంచెం ఏదైతే ఉందో చట్టపరంగా చేయొచ్చు కదా. అది కూడా వాళ్ళకి అంతర్గతంగా ఏదో గొడవలు ఉన్నాయండి. అవన్నీ వాళ్ళ పర్సనల్. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఏదైనా అంటే కోర్టులు చూసుకుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్లే తీసుకున్నారు. ఎలా ఉందన్న టోటల్గా చూసుకుంటే ఈ కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? 4 ఏళ్లలో కనుక అమరావతి తొలిదశ పనులు పూర్తయితే ఎలా ఉంటుంది? భూములు అడుగుతున్నారు కానీ మళ్ళీ రైతులకు ఒక ఆందోళన ఉంది. నెక్స్ట్ ప్రభుత్వాలు మారితే ఏంటి మా పరిస్థితి? ప్రభుత్వాలు మారడం అంటే ఏమవుతుందండి, దానికి ఇది బిల్ పాస్ చేసేస్తే ఏముండదు కదా. లాస్ట్ టైం కూడా అలాగే తీసుకున్నారు రైతుల దగ్గర భూములు. వాళ్ళకుండే భయాలు వాళ్ళకుంటాయి కదా. అంటే 33,000 ఎకరాలు గతంలో ఇచ్చారు కాబట్టి అది కనుక ముందు పట్టాలు ఎక్కితే మిగతా 44,000 ఎకరాలు ఇస్తాం. అవునండి, ముందు తీసుకున్నది డెవలప్మెంట్ చేసి చూపిస్తే రైతులకు కూడా లాభం ఉండాలి కదండి. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చాడు రైతు, అతను కూడా లాభపడితే బాగుంటుంది. మొత్తం గవర్నమెంట్ అమ్ముకోవడం అనేది బిజినెస్ అవుతుంది, కానీ రైతుకు లాభం అవ్వదు కదా. చూసుకున్నట్లయితే ఈ మొన్న జరిగిన ఘటన ఎలా అనిపిస్తుంది? గుడివాడ ఘటన ఎవరైతే ఉన్నారో అక్కడ టీడీపీ నేతలు ఈ ప్రోగ్రాంను అడ్డుకున్నారు. పేరు నాని గారు వ్యాఖ్యలు చూశారు. ఇటు పక్క చూసుకుంటే ఒక మహిళా నేత పైన కారు ధ్వంసం కానివ్వండి, ఆవిడ పేరు హారికారెడ్డి ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ మెంబర్గా ఉంటున్నారో ఎలా? ఎవరి మీద అయినా ఇలా దౌర్జన్యంగా చేయకూడదండి. వీళ్ళు వాళ్ళ మీద చేసినా వాళ్ళు వీళ్ళ మీద చేసినా తప్పే. ఎవరు అలా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నందుకు మనం అలా చేయడం చాలా తప్పండి. వీళ్ళకి వచ్చేది చేయకూడదు, వాళ్ళు చేయకూడదు. అది గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థే చూసుకోవాలండి. అదంతా పోలీస్ వ్యవస్థ కూడా కొద్దిగా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్టు కనబడుతుంది. దగ్గర 10 సంవత్సరాల దగ్గర నుంచి అలాగే కనబడుతుందండి. అదే చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఏమండి, మాది కొత్త తాడేపల్లి వేమవరంలో మాకు 74 సెంట్లు ఉందండి. కానీ అది జగన్ హయాంలో ల్యాండ్ పూలింగ్లో మార్చేశారు. మా స్థలంలో ఇప్పుడు లేదు అంటున్నారండి. ఇది పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా కూడా ఆఫీసులో మేము వెళ్ళిన టయానికి ఉండలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. దీనికి సమాధానం ఏం లేదు సార్. అంటే
ఏ ప్రభుత్వం నుంచి గట్టిగా జరుగుతుంది? గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ జగన్ టైంలో చేశారు సార్. అది మార్చుకోవడానికి మేము యాక్చువల్గా మాకు ల్యాండ్ పూలింగ్లో మా నెంబరు ఇవన్నీ మా తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అండి అది. అప్పుడు మేము మాకు లేదంటున్నారు సార్. అది దీన్ని ఎంఆర్ఓని విఆర్ఓని కలవడం జరిగింది, ఏమంటున్నారు అసలు? విఆర్ఓని కలిసాను సార్. అదే ఇప్పుడు చాలా తగాద ఉంది, టైం తీసుకుంటుంది అని చెప్తున్నారు కానీ 2 సంవత్సరాలు అవుతుంది సార్ తిరుగుతున్నా, ఇంత మటుకు కాలేదు. అదే డాక్యుమెంట్స్ కానివ్వండి, పాస్బుక్లు కానీ తీసుకెళ్ళడం జరిగింది. పాస్బుక్లు మా డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చాము సార్. ఇచ్చినా కూడా ఏంటంటే వాళ్ళు సమాధానం టైం తీసుకుంటుంది, ఎమ్మటే తగదు అంటున్నారండి. అది ఏమంటున్నారు మరి? ఇంకేం చెప్తున్నారు అంటే మీ ప్రాబ్లం మరి ల్యాండ్ అంటే మామూలు విషయం కదా, తాతల నుంచి వచ్చిన ఆస్తులు కదా అవన్నీ కూడా. నకల డాక్యుమెంట్స్ అవన్నీ చూపించాం, నకల డాక్యుమెంట్లు అన్నీ చూపించాము సార్. మా అది కాక మేము 5 అన్నదమ్ములం సార్. మేము దాన్ని అందరూ పంచుకున్న రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం సార్. కానీ ఇప్పుడు మీకు లేదంటున్నారు సార్. అది ఎందుకంటే సర్వే నెంబర్లు ఏమైనా తేడా ఉన్నాయా లేకపోతే ఏంటి? సర్వే నెంబర్లు కాదండి, డాక్యుమెంట్లు ఇదే ల్యాండ్ పూలింగ్లో నెంబర్లు ఇచ్చారు కదా, ఆ ఎల్పీ నెంబర్లో తేడాలు వచ్చినాయి సార్. అది తదుపరి ఎలా ఉండబోతుంది? ఏదన్నా రాజకీయ నాయకులన్నా కలవడం జరిగిందా స్థానిక నేతలని భరోసా కోసం? ఎవరిని కలవలేదండి. పంచాయతీ బోర్డు చుట్టూ మటుకు తిరుగుతున్నాము. విఆర్ఓను ఆయన ఉంటారు కదండి వాళ్ళు. ల్యాండ్ పూలింగ్ అంటే చంద్రబాబు నాయుడు హయాం ఫస్ట్ హయాంలో జరిగింది, తర్వాత ఏం జరగలేదుగా మరి. అప్పుడు టైంలో ఏంటంటే ఇప్పుడు మాకు ఇట్లా గవర్నమెంట్ స్థలాలు తీసుకుంటామని మా నెంబర్లు కూడా ఉన్నాయి సార్ చంద్రబాబు గారి టైంలో. కానీ ఈ జగన్ టైంలో వచ్చేసి మొత్తం మార్చేసారు సార్. అది సరి చేయాలని కోరుతున్నాం సార్. అది అండి, సంవత్సర పరిపాలన అయింది, ఏ అంశాలు బాగున్నాయి? పర్లేదు, సంక్షేమం, పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, వింటర్ ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు, తల్లికి వందనం 13,000 ఎంతమంది ఉంటే అంతమందికి. తర్వాత ఆడబిడ్డ నిధి కూడా ఇస్తామంటున్నారు. అంతా బాగానే ఉందండి, పరిపాలన బాగుంది. తొలి పరిపాలన కంటే ఇదే బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి, దానివల్ల సమస్యలు మాకేం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లే ఇబ్బందిగా ఉంది, అవి కూడా కొద్దిగా తగ్గిస్తే మాకు అనుకూలంగా ఉంది. రేషన్ మళ్ళీ స్టోర్లో తీసుకోవడం ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఫింగర్ ప్రింట్లు సర్వర్లు కరెక్ట్ టయానికి పనిచేస్తున్నాయి, బాగానే పనిచేస్తుంది, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఏంటంటే కాలువలు అవి సరిగ్గా తీయట్లేదు, మెయిన్ అదొకటి కొంచెం చూడాలి. పరిశుద్ధం ఇది రోడ్లు కానీ కాలువలు కానీ ఏమైనా అయ్యే చేయట్లేదు, మిగతా పనులన్నీ బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాం కూడా ఉంది గతంలో, అప్పుడు కూడా సంక్షేమ పథకాలు పర్లేదంటారా లేకపోతే ఎలా ఉంది? లేదండి, అప్పుడు ఇలా లేదండి. అప్పుడు నానా ఇబ్బందులు పెట్టేవారు, మాకు అసలు ఏవి కూడా మాకు అనుకూలంగా ఉండేది కాదు, అన్నీ తిరగవలసి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే తిరగకుండా అన్నీ జరుగుతున్నాయి బాగానే. వాలంటీర్ వ్యవస్థ అప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ఏమో సచివాలయాలు కదా, మళ్ళీ ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏం లేదండి, సచివాలయాలు ఇప్పుడు బాగానే చూస్తున్నారు. ఇంకా వాలంటీర్లు ఏంటంటే ఇప్పుడు అప్పుడు వరదల్లో కూడా డబ్బులు చాలా మందికి రాలేదు, అది వాలంటీర్ల ప్రాబ్లం. అది ఎందుకంటే సరిగ్గా రాయక అందువల్ల రాలేదు, అది అందుకోసం ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ఓడిపోయి ఉన్నాం కాబట్టి మేము బేరీలు వేసుకుంటున్నాము, ఎక్కడ ఉన్నామో ప్రజల సమస్యలపైన పోరాడతామని వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న సమస్యలు తీరుస్తామని వీళ్ళు. ఎవరు బాగున్నారు? గత 5 ఏళ్లలో ప్రభుత్వాలకి ఇప్పుడున్న సంవత్సర పరిపాలన మీద వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం ఎలా ఉంది? అప్పుడు పరిపాలన మీద ఇప్పుడు పరిపాలన అంతా బాగుందండి. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే చెప్పంగానే చర్య తీసుకుంటున్నారు, బాధ్యతగా చేస్తున్నారు. చూసుకుంటే ఇటు గుడివాడ కానివ్వండి, అటు మచిలీపట్నం కానీ వ్యతిరేకత ఎదురవుతుంది. హౌస్ అరెస్టులు చేస్తున్నారు అక్కడ ఉన్న మంత్రులు. పేరు నాని గారు, గుడివాడ కొడాల నాని గారికి అయితే టీడీపీ మహిళలు పసుపు కుంకుమ చీర పువ్వులు గాజులు తీసుకెళ్లి తొడుక్కోమంటున్నారు. ఆ మాట వాస్తవే కదండి, ఆయన చేసే పనులన్నీ ఆయన చెప్పే మాటలు ఆయన నోటిని వచ్చేవని పచ్చి బూతులే కదా. ఇంకేం మంచిగా ఏమో ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏంటంటే అలాంటి ఏం జరగట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది శ్రీకాళహస్తి ఘటన చూశారు, పాపం ఒక డ్రైవర్ని చంపేశారంటున్నారు. మరి ఏంటి ఆ వివాదం ఏంటంటారు? పాపం అది జనసేన నాయకులే కదా, ఎందుకు పాపం? మరి అదేంటి మనకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు మనం అటు వెళ్ళలేదు, మనకైతే తెలియదు. ఇక్కడది మనం చెప్తున్నాం, అటంది మనకి అంత ఇబ్బంది తెలియదు. టోటల్గా ఎలా ఉంది? అమరావతి పోలవరం పూర్తయితే ఎలా అనిపిస్తుంది? ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా 20 లక్షలు. మరి ఒక పక్క చూసుకుంటేనేమో ఇటు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆగస్టు 15. మరి ఇవన్నీ కూడా చేయగలుగుతారా? ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి అంటున్నారు కదా, బడ్జెట్లు కొంచెం తగ్గుతున్నాయి. లేదు, చేస్తామని చెప్తున్నారు కదండి. రేపు 15వ తారీఖు ఓపెన్ అంటున్నారు కదా, అది అయింది లేని అప్పుడు చూసి దాన్ని బట్టి మాట్లాడతాం. ఇప్పుడు అండి, సంవత్సర పరిపాలన చూశారు, ఎలా అనిపించింది? సంక్షేమాల్లో ఏమేమి అందుకుంటున్నారు? మనవరాలకి తల్లికి వందనం కానివ్వండి, బిడ్డలకి ఏమైనా వచ్చినాయా?
మనవరు మనవలేదు, తమ్ముడు మరదలు, తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇద్దరికి పడ్డాయి. మేడం గారు, మరి ఈ గ్యాస్ సిలిండర్ల విషయం ఎలా ఉంది? సంవత్సరానికి 3 బండ్లు డబ్బులు పడుతున్నాయా? లేదండి, పడట్లేదు. ఒకసారి పడి, అది నాకు పడలే, వాళ్ళకి పడింది. అది ఇప్పుడు వాళ్ళకి కూడా ఒకసారే పడింది. అసలు పడట్లేదు. అక్కడ అడిగితే మాకు తెలియదు, అక్కడే అడగాలి అన్నారు. వాళ్ళు అంటున్నారు మాకు తెలియదు, వాళ్ళు అంటున్నారు. ఈ పెన్షన్ పొద్దున్నే 1వ తారీఖు ఇస్తూ ఉంటారు, దాంట్లో ఎవరన్నారు? పెన్షన్ నాకు ఇంకా శాంక్షన్ అవ్వలేదండి. నాకు 60 ఏళ్ళు వచ్చినా ఇంకా శాంక్షన్ అవ్వలేదు. అయ్యో, ఏదైనా అప్లై చేశారా ఈ గ్రామ సచివాలయాల్లో? అక్కడ సచివాలయం ఫస్ట్ ఒంటరి మహిళ చేస్తే అది కొనాలేసి ఆపేశారు. తమ్ముడు జాబ్ చేస్తున్నాడు, అది ఉందని ఆపేశారు. సరే, వృద్ధాప్య పెన్షన్ పెట్టుకో, ఇంకా శాంక్షన్ అవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఏం రాలేదా? ఏం చేయలేదు. అయితే గడప గడపకి ఈ సంవత్సరం పరిపాలన మీద స్థానిక నాయకులు, అక్కడ వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు వస్తామంటున్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే రాసుకుంటామంటున్నారు. ఏమన్నా తగిలారా ఈ మధ్య ఏమన్నా? లేకపోతే ఇంకా మొదలు ఇంకా మా ఏరియాకి రాలేదండి. ఎక్కడుంటారు మేడం సుమారు? చెట్టిన ప్రైజర్పేట. ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు? ఈ యొక్క కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు ఎవరిది? అది మీటరే కదా. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది బిల్లు? అప్పుడప్పుడు ఇప్పుడు అంతే మామూలు. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? టైం అవుతుంది. ఒకే ఒక విషయం, మహిళలకి ఉచిత బస్సు అంటున్నారు ఆగస్టు 15 నుంచి. మరి ఎలా ఉండబోతుంది? ఆధార్ కార్డు మీద వెళ్ళొచ్చు కదా, జిల్లాల వారీగా పర్యటన అంటున్నారు. ఆగస్టు 15 ఆగస్టు 15 ఎలా తెలియదు కదా, ఎన్ని రా తెలుసు. కొంచెం ఉపశమనంగా ఉంటుందా? కొంచెం మనీ సేవ్ చేయొచ్చా ఈ పద్ధతిలో మహిళలు? అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, తర్వాత ఏమో షాపులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనుల మీద తిరిగేవాళ్ళు, కాయగూరలు అమ్ముకునే వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగకరమైన. తెలియదు మా హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.